హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలు అందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ముందుగా మీకైతే కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇదైతే నిన్నటి వీడియో కానీ ఇయాల నేను పోస్ట్ చేత్తానా. కాబట్టి మీ అందరికి గూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నా సబ్స్క్రైబర్స్‌కు కొత్తగా చూసేటోళ్ళందరికి గూడా నేనైతే కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్తానా. ఇయాలైతే ఇక పిల్లలైతే ఒక 4, 5 రోజుల నుంచి ఇట్లే ఉంటారు కాబట్టి ఏం వీడియో పెడతానో, ఏం మాట్లాడతానో ఏం అర్థమైతే లేదు. మీరు గూడా బాగా బిజీలు ఉంటుంటారు. ఎందుకంటే అప్పాలని చెప్పి గారెలు, చకినాలు, కారపూసలు, లడ్డూలు, అరిసెలు ఇవన్నీ మా అమ్మ చేసేది. మీరు కూడా చేసుకుంటారనుకుంటానా. నేనైతే అవన్నీ మిస్ అయిపోయినా. మా అమ్మ అయితే అరిసెలు మస్తు చేసేది, లడ్డూలు చేసేది, ఆహ్, ఏమంటారు కనోలే చేసేది. కనోలు అంటే గజ్జికాయలు చేసేది. అవన్నీ చేసేది. అన్నీ మిస్ అయిపోతానా. ఏం చేద్దాం. కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలంటారు కదా! గట్ల మా ఆయన కోసం అన్నీ వదులుకున్నా. ఇక తల్లిదండ్రులు దూరమైనప్పుడు అప్పాలు గిప్పాలు అంత పెద్ద అది కానే కాదు కదా! ఇక అవన్నీ మర్చిపోయినా. కానీ నాకు చేసుకుందామంటే నాకు రావాయే. ఇక ఇయ్యాలైతే రెసిపీస్ ఏమున్నాయనేది మీకైతే వీడియో షేర్ చేసుకుంటానా. ఇక మా పిల్లలైతే బిస్కెట్ తింటారు. ఇక మా ఆయన కోసం అయితే నేను హెల్తీ ఓట్స్ ఆమ్లెట్ చేత్తానా. ఫస్ట్ అయితే మసాలా ఓట్స్ తీసుకున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కడిగేసుకున్నా. క్యాప్సికమ్ కూడా కడిగేసుకున్నా. దాంతో పాటు ఒక 4 ఎగ్ అయితే కొట్టుకున్నా. అంటే ఒక్క ఆమ్లెటే తింటాడట. అందుకని 4 ఎగ్స్ అయితే కొట్టేసి మసాలా ఓట్స్, నార్మల్ ఓట్స్ కాదు మసాలా ఓట్స్ మంచిగా టేస్ట్ ఉంటాయి. ఇక అవైతే కలుపుకొని పక్కకైతే పెట్టుకున్నా. ఆ తర్వాత ప్యాన్ అయితే వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే ఏసేసుకొని మనమైతే మొత్తం ఆమ్లెట్ ఏయమని చెప్పిండు మా ఆయన. ఇక అందుకే నేను మొత్తం ఆమ్లెట్ అయితే ఏసుకో, నేను వీడియో తీత్తా అన్న. ఇక మా ఆయన అయితే ఆమ్లెట్ అయితే ఏసిండు. ఇక గిట్లయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే అయితాంది. ఇయాల బిర్యానీ ఉన్నది రెసిపీ. ఎందుకంటే ఇయాల పండగ కాబట్టి అందరూ పండగ చేసుకుంటారు గదా! ఇంట్లోనే ఉంటాడు మా ఆయన కాబట్టి ఇయాల బిర్యానీ చేయమని చెప్పిన. బిర్యానీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సపోర్ట్ అయితారు అనుకుంటారా సిస్టర్స్? ఇక్కడ చూస్తారు కదా! నేనైతే ఆమ్లెట్ అయితే ఏసిన. హెల్తీ ఓట్స్ ఆమ్లెట్. ఎప్పుడన్నా మనకు వీలు కానప్పుడు, ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు గిట్ల చేసుకుంటే హెల్తీగా ఉంటది. చూస్తారు కదా! నేనైతే ఒక ప్లేట్ అయితే పెట్టినా. ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి. చూస్తారు కదా! ఇగ మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే మనకు ఆమ్లెట్ వచ్చింది. ఇది ఒక్కటి తింటే ఎక్కువైపోతది. ఇద్దరు కూడా తినొచ్చు దీన్నైతే. చూస్తారు కదా! ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక మధ్యాహ్నం కోసం అయితే మేము ఆహ్, బ్ బిర్యానీ అయితే రెడీ చేత్తాను. చూడండి. ఇక్కడైతే మా ఆయనైతే మసాలాలు ఫ్రెష్ మసాలాలైతే తీసుకున్నాడు. దాల్చిని, ఇలాచి, లవంగాలు, ఆహ్, దాంతో పాటు స్టార్ మసాలా, బిర్యానీ ఆకు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు అన్నైతే తీసుకున్నాడు. నేనైతే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసి అయితే పక్కన పెట్టిన. ఫ్రెష్ మసాలా నూరుకుంటే మంచిగుంటదని చెప్పి నేనైతే ఫ్రెష్ మసాలా తీసుకున్నా. ఇక్కడ చూస్తారు కదా! ఒక గిన్నె అయితే పెట్టుకొని మంచిగా ఇవైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వేయించుకుందాము. చాలామంది బిర్యానీ తెలిసే ఉంటది. కానీ కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మనకు బయట మసాలాలు వేరే ఉంటాయి. బయట బిర్యానీ వేరే టేస్ట్ ఉంటది గదా! కొంచెం గిట్ల ఉంటది. మీకైతే చూపిత్తా ఎట్లా చేయాలనేది. చాలామందికి బిర్యానీ వేరేలాగా చేస్తారు కాబట్టి మనకు బయట స్టైల్ బిర్యానీ లెక్క రాదు. ఆ ఫ్లేవర్ గానీ, ఆ టేస్ట్ గానీ. ఇప్పుడు చిన్న చిన్న చిట్కాలతోని మీకైతే సేమ్ బయట బిర్యానీ ఎట్లుంటదో గట్లనే వత్తది. ఇక్కడ చూస్తారు గదా! లెగ్ పీస్ అయితే తీసుకురమ్మని చెప్తే ఒకటో, రెండో తీసుకొచ్చిండు. ఇక వీటి గురించి గొడవ అయితది మా పిల్లలకైతే. నాకంటే నాకని గొడవ పెట్టుకుంటారు. 2 అయితే లెగ్ పీస్ తీసుకొచ్చిండు. అది ఎవరికత్తే ఆళ్ళకేత్తా అన్నాడు మా ఆయనైతే. ఇగ గట్లెందుకు తెచ్చినావని నేనన్నా. ఇగ గిట్లయితే గొడవలు చిన్న చిన్న గొడవలయితే మా ఆయనకు నాకెప్పుడు ఉంటూనే ఉంటాయి. ఏమంటారు వాటిని సరదాగా చిలిపి గొడవలు అంటారు కదా! గట్ల గొడవలయితేనే ఉంటాయి. ఇక్కడైతే చికెన్ తీసుకున్నాడు. కేజీ చికెన్ తీసుకున్నాడు. అల్ల మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంది గదా! అదైతే మొత్తం ఏసుకున్నాడు. తర్వాత కారం మనకెంత కారం కావాలనో అంటే మన చికెన్ పీస్ ఎంతున్నాయో దాన్ని బట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే కారం పౌడర్ ఏసుకోండి. రెడ్ కారం అయితే మంచిగుంటది ఇంకా కలరు. చూత్తారు గదా! గిట్లయితే ఏసుకున్న తర్వాత మనమైతే ఉప్పేసుకోవాలి. సరిపడా ఉప్పైతే ఏసుకోవాలి. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇయాలైతే ముచ్చట్లేమి లేవు. రెసిపీసే ఉన్నాయి. మీరు ముచ్చట్లు పెట్టినా గూడా చూసే అంత టైం ఉండదు మీకు. కాబట్టి నేను ముచ్చట్లు పెట్టి వేస్ట్ చేసుడు ఎందుకని నేను కూడా రెసిపీసే మీతో షేర్ చేసుకుంటానా. ఇక్కడ పచ్చిమిర్చి అయితే నేను నూరుకున్నా. అంటే మిక్సీలో ఏసిన. ఒక 5, 6 పచ్చిమిర్చీలు మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నా. దాంతో పాటు నేనైతే నిమ్మరసం మంచిగా తీసి పెట్టిన. మా ఆయన ఒక్కటే ఒక నిమ్మకాయ చెక్క ఉంటది గదా! పీసు అదొక్కటి పిండి తీసిండు నిమ్మరసం. అందులో మొత్తం గింజలు పడేసిండు. మళ్ళా నాకు తెలవకుండానే నువ్వే పడేసినవే అని చెప్పి అబద్ధాలు చెప్తాండు. వీడియోలో ఉన్నది నువ్వు తీసిందని చెప్పి నేనన్నా. ఇగ సప్పుడేకున్నాడు మా ఆయనైతే. గిట్ల గొడవలయితాయి మా ఇద్దరికి. ఈ నిమ్మరసం ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర
పెరుగు ఇప్పుడే వేసుకోవద్దు. చాలామంది పెరుగు వేసుకుంటారు. పెరుగు అస్సలు వేసుకోవద్దు. ఇట్లా ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టాలి. అంటే దాన్ని మంచిగా చికెన్ పీసులకు అంతా మిర్చి పౌడరు, కారం, దాంతోపాటు ఉప్పు అవన్నీ కూడా మంచిగా పీల్చుకుంటాయి. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, మనం ఒక 5, 6 ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న. మీరు చికెన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా. ఇట్లయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ బిర్యానీ నెయ్యితోనే చేస్తారు. అలా అని చెప్పి మొత్తం నెయ్యి వేసినాం అనుకో మనకైతే మద్దు మద్దు అయిపోతుంది. ఇక్కడ నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటాడు. చూస్తారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటాడట. ఇట్లయితే కలుపుకోవాలి. మంచిగా మసాలాలన్నీ పట్టుకుంటాయి ముక్కకు. ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఆ తర్వాత నూనె పోసుకోవాలి. అంటే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాము. మీరు అందరు ఏం చేసుకుంటారు? ఈ రోజు కనుమ పండుగ కదా, మరి ఏమేమి అప్పాలు చేసుకున్నారు, ఏమేమి వంటలు చేసుకున్నారు, ఇవాళ మీ చికెనా మటనా అనేవి అన్నీ కూడా నాకైతే షేర్ చేసుకుంటారు అనుకుంటున్నా సిస్టర్స్. ఎందుకంటే మీరు ఎక్కడనో నేను ఎక్కడనో చూస్తారు కదా. ఇట్లయితే ఇప్పుడు బాస్మతి మనము రైస్ అయితే ఉడికించుకోవాలి కాబట్టి నేనైతే నార్మల్ రైస్ వేసుకుంటాను, బాస్మతి రైస్ కాదు. ఇక నీళ్ళు అయితే పోసుకొని మంచిగా అన్ని మసాలాలు వేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, స్టార్ మసాలా అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు ఉప్పు, ఆయిల్ అవన్నీ వేసుకొని నీళ్ళైతే మసలే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీకైతే రెసిపీ తెలిసే ఉంటుంది. రైస్ ఎట్లు ఉడికించుకోవడం అయితే మీకు తెలుసు. బిర్యానీ ఆకేసుకున్నాడు. ఇట్లయితే నీళ్ళు మసిలిన తర్వాత మనమైతే రైస్ వేసుకోవాలి. దాల్చిని, షాజీరా అన్నీ వేసుకున్నాడు. సోంపు కూడా వేసుకున్నాడు. ఇట్లా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఎక్కువనే ఉప్పు పడుతుంది. ఎందుకంటే మనం నీళ్ళన్నీ తీసేస్తాం కదా. ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు నీళ్ళను బాగా మసలనియాలి. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకుంటాడు. ఇవాళైతే నాకు కొద్దిగా మంచిగానే అనిపించలేదు. ఇక్కడ చూస్తారు కదా, బిర్యానీ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా బయట. ఆ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ పండుగలు చేసుకొని వచ్చిన. మొన్నటిదాకా అంటే నాకు 20 సంవత్సరాల వరకు నేను ఈ పండుగలన్నీ నేను చేసుకున్న. గారెలు, చకినాలు చేత్తా అంటే నేను వాళ్ళింటికి ఇంటికి పోయి 4 ఇష్టలు నేను చేయడానికి పోయేదాన్ని. అవన్నీ తిన్నా, అవన్నీ నేను ఫేస్ చేసిన. ఇక ఇప్పుడు మా ఆయన చేసుకున్న కాడ నుంచి అవన్నీ ఇక నాకు దూరం అయిపోయినాయి. ఇక అవి దూరం అయినంత మాత్రం నాకేం బాధ ఏం లేదు. కానీ ఎంతో కొంత అయితే ఉంటుంది కదా. పండుగలు దూరం అయితే ఏం అనిపించదు, కానీ తల్లిదండ్రులు దూరం అయిపోయారు నాకు బాధ అయితే ఒకటి ఉంటుంది కదా. గదైతే ఉన్నది. ఇక్కడైతే నీళ్ళు మసులుతానే ఇక్కడ నేను కుంకుమ పౌడర్ అయితే మంచిగా, కుంకుమ పువ్వు అయితే మంచిగా కలిపేసుకొని నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకున్నా. మీరు చూసిరు కదా, ఇక్కడైతే నేను పెరుగును బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాడు. కలుపుకున్న తర్వాత మనం మసులుతానే కదా నీళ్ళు, ఆ నీళ్ళు ఒక బౌల్లో అయితే పోసుకోవాలి. అంటే ఒక చిన్న గ్లాస్ కానీ చిన్న కటోర కానీ ఆ నీళ్ళు ఈ చికెన్ మీద పోసుకుంటే ఏమవుతుందంటే చికెన్ అది సాఫ్ట్గా ఉడుకుతుంది. చాలామందికి ట్రిక్ తెలియదు. అట్లా పోసి పక్కన పెట్టాలి. ఎక్కువ కూడా కాదు, కొంచెం. ఇక నీళ్ళైతే మసిలినాయి కదా, ఇక మా ఆయన అయితే రైస్ వేసుకుంటాడు. ఇక్కడ 4 గ్లాసుల రైసు కాబట్టి ఇక పొద్దున సాయంత్రం కోసం మా ఆయన అయితే ఒకటేసారి వండుతాడు. సుత్తారు కదా, నీళ్ళు పోసుకున్న తర్వాత మనము కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఆ కొన్ని కొంచెం కలర్ కోసం అయితే వేసుకుంటాడు. మిగిలింది మనమైతే రైస్ మీద వేసుకుందాము. ఇట్లయితున్నది ఇవాళ రెసిపీ. చికెన్ బిర్యానీ అంటాం కదా, చికెన్ బిర్యానీలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కొన్ని టిప్స్ ఉంటాయి. అవి మనం పాటిస్తే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. బయట ఎట్లా టేస్టీగా ఉంటుందో గట్లనే వస్తుంది, ఫ్లేవర్తో వస్తుంది కుంకుమ పువ్వు వేసుకుంటే. ఇక్కడ రైస్ అయితే ఉడికింది. అంటే 90% కాదు, 75% ఉడికించుకుంటే సరిపోతుంది. మీకే తెలిసింది కాబట్టి చెప్తానా. ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగా మనమైతే వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత అప్పుడు మనము దమ్ దమ్ పెట్టాలి బిర్యానీ. ఇల్లంతా ఒకటే బిర్యానీ వాసన వస్తుంది మస్తు. ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి. ఇక నేను ఎప్పుడు అరిసెలు చేయలేదు. ఎప్పుడో ఒక్కసారి బియ్యం పిండితో చేసిన. అంటే బియ్యము నానబెట్టి అట్లా చేస్తారు కదా, అట్లా చేయకుండా బియ్యం పిండితో చేసిన. చేసుకోవాలనిపించి చేసుకున్నా. కానీ నాకు ఇక ఈ ఈ ఇయర్ అయితే చేసుకోవాలని అంటే ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు మా పిల్లలు కూడా ఎక్కువ తినలేదు. అందుకని ఇక నేను కూడా చేస్తలేను. చకినాలు చేస్తుంది కానీ ఇక చకినాల పిండిగా ప్రాసెస్ అంతా పెద్దగా ఉంటుంది కదా, ఇక అది కూడా నేనైతే వదిలేసిన. మా అత్తోళ్ళ ఇంటికి పోతే మేము ముగ్గురం యారాళ్ళం అందరం కలిసి చేసుకునేటోళ్ళం. ఇక ఇప్పుడు నేనైతే పోలేదు కదా మా అత్తోళ్ళ ఇంటికి. చూస్తారు కదా, ఇక రైస్ అయితే ఇట్లా వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత మనమైతే కింద ఒక చిన్న పెనం పెట్టేసుకొని దాని మీద ఈ రైస్ గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇక కుంకుమ పువ్వు పౌడర్ అయితే, కుంకుమ పువ్వు వాటర్ అయితే వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసుకొని మనమైతే బొగ్గు ఉంటుంది కదా,
బొగ్గును కాల్చుకొని మధ్యలో పెట్టుకుంటే కట్టెల పొయ్యి మీద వండుకున్నంత ఫ్లేవర్ టేస్ట్ మంచిగా వత్తది. టేస్ట్‌గుంటది. ఆ స్మోక్‌తోని మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్నంత టేస్ట్‌గా ఉంటది. ఫ్లేవర్ ఉంటది కాబట్టి అలాంటి ఫీలింగ్ కూడా వత్తదని చెప్పి మేమైతే ఒక చిన్న బొగ్గు పెట్టి కొద్దిగా నెయ్యేసి మూత పెడితే మనకు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతది. చూత్తారు కదా! ఇక్కడ క్లాత్ అయితే మొత్తం తడిపేసి ఇట్లయితే చుట్టేసి పెట్టిండు. కొంతమంది పిండి పెడతారు. పిండి అంటే ఏంది ఎంత కావాలి పిండి 2 కిలోల పిండే సరిపోతది. అంత పెద్ద గిన్నెకు. అందుకే చిన్న క్లాత్ అయితే పెట్టేసినాం దుపట. ఇగో గిట్లయితే మూత పెట్టాలే. మూత పెట్టి కొంచెం వస్తువు ఏదైనా ఒకటి దాని మీద పెడితే మనకైతే దమ్ బిర్యానీ ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టాలి. చూత్తారు కదా! ఇగో గిట్లయితే రెడీ అయిపోయింది. ఇగ బిర్యానీ మాత్రం మస్తు టేస్టీగుంటది. గిట్లయితే మీరు చేయండి చిన్న చిన్న ట్రిక్స్‌తోని. ఇగ గిట్లయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇగ మధ్యాహ్నం 2 అయితాంది. కాబట్టి ఇగ మేము బిర్యానీ తింటాన్నాం. మరి మీ ఇంట్లో ఏమేం చేసుకున్నారు? ఏమేం వంటలు, ఏమేం రెసిపీసు, ఏమేం స్వీట్లు చేసుకున్నారు అనేది అన్నీ కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను కూడా ఆనందపడతా, సంతోషపడతా. చూత్తారు కదా! ఇగ ఉల్లిపాయ, ఒక చిన్న నిమ్మకాయ పెట్టేసుకొని ఇగ బిర్యానీతోనైతే మేము ఎంజాయ్ చేత్తానం. ఇగ గిట్లనే ఉన్నది మా ఇంట్లో అయితే. పండగైనా ఏదైనా గిట్లనే ఉంటది మా ఇంట్లో అయితే. ఇగ పిల్లలైతే కైట్ ఆడుకుంటామని చెప్పి ఇగ కైట్‌లయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా దొరికిన కైట్‌లే. ఒక 15 దొరికినాయట. వాళ్ళు కొనుక్కున్నదే లేదు. అన్నీ బయట నుంచి దొరుకుతాన్నాయి. తీసుకొని వత్తారు. వాటితోని ఆడుకుంటారు. ఇగ సాయంత్రం అయితే ఇగ టెర్రస్ మీదకి పోయి కైట్ అయితే ఎగిరేత్తారట. ఇగ అయితే మీకు షేర్ చేసుకుంటలేను. ఇగ రేపటి వీడియోలో మంచి ముచ్చట్లతోని స్టార్ట్ చేత్తా. బాగా రోజులైతాంది ముచ్చట్లు పెట్టక. మంచిగా అనిపిత్తలేదు. ఇగ రేపటి వీడియోలో కలుస్తా. ఉంటా మరి. సెలవు.